అన్న నమస్తే అన్న. మరి ప్రస్తుతం రాష్ట్రంలో చూసాము, పింఛన్ల పంపిణీ అయితే చూసాం. మొత్తం మీద ఒక్క రోజులోనే పూర్తి చేయడం అనేది ఎలా అనిపించింది? అసలు ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం 4,000 కూడా అందజేశారు కదా, ఎలా అనిపించింది? నమస్కారం అండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. పింఛన్లు అనేది గతంలో జగన్ గారు ఇచ్చిన పింఛన్లు 3,000 2,000 ఇచ్చేది 3,000 చేసి ఆ 3,000 కూడా 250 5 సంవత్సరాలు చేసాడు ఈయన. చేసి ఈ పింఛన్లకి మళ్ళీ పేర్లు పెడుతున్నారు. ఈ పింఛన్లు ఇచ్చారు 4,000. చంద్రబాబు నాయుడు గారు ఏంటి అన్న మాట నిలబెట్టుకున్నారు ఆయన. చంద్రబాబు నాయుడు గారు ఈ పింఛన్లు 4,000 అనేది 4,000 ఇచ్చి 7,000 రూపాయలు ఇస్తే అందరూ పండగ చేసుకున్నారు. ఆ రోజు ముసలోలేటి పెద్దోలేటి అందరూ పండగ చేసుకొని అమ్మా చంద్రబాబు నాయుడు గారు ఎలా ఈయనే ఉండాలి, ఈయనే చెయ్యాలి, ఈ అభివృద్ధి చేయాలంటే ఈ చంద్రబాబు నాయుడు గారే చేయగలరు. ఈ వాలంటీర్లు ఉన్నారు, ఈ దొంగలు. జగన్ గారు టైంలోని వాలంటీర్లు ఉండేటప్పుడు ఈ జగన్ గారు ఏం చేసేవారు, వాళ్ళకి అప్పచెప్తే వాలంటీర్లు డబ్బులు ఇచ్చుకొని పారిపోయేవారు. మా కార్యకర్తలు మా వాలంటీర్లని మేము పెట్టిన వాళ్ళని ఎగదొబ్బారు, 500 తీసుకున్నారు. అన్నీ రూములు అనేది చేయకూడదు, అది తప్పది. మీరేమైనా ఉంటే ధైర్యంగా చెప్పండి బయటికి, మాకు చెప్తే చంద్రబాబు నాయుడుగా చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పింఛన్లు ఇచ్చారంటే చూడు, ఆర్భాటం లేకుండా ఆయన పింఛన్లు ఇచ్చాడంటే చక్కగా ముఖ్యమంత్రి అనుకోరు ఆయన్ని. ముఖ్యమంత్రి అనుకునేలాగా చేసుకోలేదు ఆయన. ఒక ముఖ్యమంత్రి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఆయన అందరినీ పలకరించి చక్కగా అందరినీ చేసి వెళ్ళి టీకి కూడా తాగారు, టీ ఇచ్చింది కూడా తాగారు. ఎంత మాకు చాలా అభివృద్ధి చేసి విధానంగా బాగా మాట్లాడారు ఆయన. ఇలాగ జనాభాలో కొత్త ఏ ముఖ్యమంత్రి కూడా, ఇండియాలోని ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాగ వెళ్ళి చేయడం అనేది నేను చూడలేదు ఎప్పుడు, నాకు తెలిసిన మట్టుకి. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అన్నా మాట నిలబెట్టుకున్నారు. అది మాకంతా మా కార్యకర్తలకి ఒక అండదండ బలం వచ్చింది మాకు అందరికీ. అంటే అన్న ఈరోజు రేషన్ వెహికల్స్ ఏదైతే ఇంటింటికి రేషన్ పంపిణీ అని చెప్పి కూడా వాహనాలు పెట్టారు కదా, ఇవన్నీ కూడా తీసేయడం చూసాం. ఈ రోజున రేషన్ కోసం పడిగాపులు పడుతున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి వైసీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారం ఏం చెప్తారు అన్నా? ఆయన ఎప్పుడు కూడా జగన్ గారు చెప్పిన ఏవి కూడా తీనివ్వకుండా, స్కూల్ ఉంది, స్కూల్ బ్యాగులు ఉన్నాయి, ఆ స్కూల్ బ్యాగులు కూడా మీకు జగన్ అన్నయ్య ఇచ్చినయే ఇచ్చారు. ఆ స్కూల్ బ్యాగులు ఏది కూడా ఏ గొడవలు కానీ ఏది కానీ ఎవరిని ఏమనొద్దు. చంద్రబాబు నాయుడు గారు మాకు చెప్పారు, ముందు ముఖ్యమంత్రి గారు మనకు చెప్పారంటే ఆ అభివృద్ధి మేము అలాగే చేస్తున్నాం, ఎవరిని ఏమంటలేదు. మమ్మల్ని ఎన్నో గతంలో ఎన్నో తిట్టి కొట్టి రవిడీతనం చేస్తే మా చంద్రబాబు నాయుడు గారు అన్నీ చూసి మీరు మాత్రం అలా చేయొద్దు, మీరు చేశారంటే మనం చేయకూడదు, అది వాళ్ళకి మనకి ఏం తేడా ఉంది అని చెప్పారు. చెప్తే మేము ఎవరిని ఏమంటలేదు. రేషన్ అంటారా, రేషన్ అదే వ్యాన్లు తిప్పుతున్నాం మేము. రేషన్ ఇచ్చేది అదే వ్యాన్లు తిప్పి రేషన్ తిప్పుతూ ఎత్తుంటే ఏలో చెప్పుకోవడం, రేషన్ ఇవ్వరు, ఈ వాలంటీర్లు ఉండరు, వాలంటీర్లకి ఈయన 5,000 ఇచ్చేవాడు, ఏదో గవర్నమెంట్ జాబు ఇచ్చినట్టు. చంద్రబాబు నాయుడు గారు జాబ్ ఇచ్చి అదే వాలంటీర్లు 10,000 ఇస్తున్నారు జీతం. ఎవరిస్తారు చెప్పమనండి? వాలంటీర్లకి అన్న మాట నిలబెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడు కూడా ఆయన అన్న మాట నిలబెడతాడు. హైదరాబాద్ అభివృద్ధి చేశారంటే ఆ అభివృద్ధికి ఈరోజు మొత్తం ఎక్కడ లేని అమెరికా నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ వచ్చి ఓట్లేసి రాత్రి 11 అయింది ఓట్లు అన్నీ వేసేటప్పటికి, అన్నీ చేసేటప్పటికి. చూసారా, అభివృద్ధి అంటే ఆయనకే వేశారు. ఏలో ఈ మోలీ చేశారు, అవి మోలీ. అభివృద్ధి అనేది మా మోలీ చేయడం కాదు, ఇది మీరు మోలీ చేశారు. ఫస్ట్లో నాకు 151 వచ్చింది, మీరు ఏమి 23 సీట్లు వచ్చినాయి. ఆ రోజు అంత ఆలోచన చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ బాధపడలేదు పాపం. ఆయన కుసించి మీకులా కాదు, ప్రజల్లో తిరిగారు. ఆయన తిరిగి ఒక అభివృద్ధి అని చేస్తే అందరూ ఆయనకు పాఠం కట్టి, పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన కానీ కష్టపడి అన్నీ తిరిగి చేస్తే ప్రజలు అనుకున్నారు ఫలానా చేస్తున్నారు, వీళ్ళు బాగా చేస్తారు, మళ్ళీ అభివృద్ధి చేస్తారు. లేనోడి కూడా అన్నం పెడతారు చంద్రబాబు నాయుడు గారు. లేనోడి కూడా అన్నం పెట్టి చేస్తాడు. ఏ రోజు కూడా ఇసుక కానీ ఏదైనా అనుకుండి రేటు ఇస్తారు. ఏలాగా దోపిడీలు చేయడం, దొంగలు చేయడం మాలో లేదు.
మా కార్యకర్తలు అందరూ కానీ మా ఓళ్ళు కానీ ఎవరైనా సరే నీతిగా మాట్లాడతాం. చంద్రబాబు నాయుడు గారు మాట నిలబెడతాం మేము ఏ రోజైనా సరే. అయినా ఎలాగ బాటలో నడమంటే అలాగే నడుస్తాం మేము, ఆ బాటలో నడుస్తాం. అంతేగాని మీరేదో చెప్పాం మేము కార్యకర్తలం మేము ఇలా చేద్దాం అలా చేద్దామని మాలో ఎప్పుడూ ఉండదు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే ఆ కార్యకర్తల కిందే మేము నడుస్తాం.